ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మారెళ్ళ రవిశాస్త్రి గారు ఉన్నారండి. ఎంతో మంది గురువులని మనకు పరిచయం చేశారని చెప్పుకోవాలి. చాలా మంది అండి, కనీసం మన దగ్గరలో ఉన్నవాళ్ళు మనకు తెలియలేదే ఇంత జ్ఞానులు, ప్రత్యేకించి మనకి ఇన్ని రకాలుగా సన్మార్గంలో నడవటానికి ఎంతో బాగా ఉపయోగపడే గురువర్యులు వాళ్ళందరినీ కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. వారితో మాట్లాడదాం, వారి గురించి చాలా విలువైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. నమస్తే గురుగారు. నవగ్రహాలు, గ్రహాల గమనం ఏ విధంగా ఉంటుందో మనిషి జీవితం అలా ఉంటుందని చెప్తారంటే అంత ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది ఏదో రకంగా. ఇందులో భాగంగా కొంతమంది జాతకం చెప్పించుకున్నప్పుడు నీకు సూర్యుడు బాగాలేదమ్మా, ఇలా ఈ పని చేయండి, లేకపోతే అంటే రవి గ్రహం బాగాలేదని, ఇలా కుజుడు అని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు. ముందుగా ఈ గ్రహాలన్నింటి గురించి మనం మాట్లాడుకుంటే, ఒకరి జీవితంలో రవి అనుగ్రహం సరిగ్గా లేదు అంటే ఎలాంటి సంకేతాలు ఉంటాయి వాళ్ళ లైఫ్లో? రవి గ్రహం కీర్తి ప్రతిష్టల కారకుడు. అంటే ఉద్యోగ జీవితంలో కానీ ఫ్యామిలీ లైఫ్ లో కానీ ఎక్కడైనా రికగ్నిషన్ మిస్ అవుతుంది అంటే, అబ్బా నేను ఇంత బాగా పనిచేశాను, నాకు సరైన గుర్తింపు లేదు అంటే కారణం మెయిన్ రవి వీక్ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాంటి ఉద్యోగ పరంగా ఒకటి, ఆరోగ్య పరంగా ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అనేది ఇంకోటి. కామన్ గా లేడీస్ లో డి విటమిన్ లోపం ఉంటుంది. డి విటమిన్ లోపం ఉన్నా కానీ రవి తక్కువ ఉన్నట్లే. ఇలా మనకి అనేక కోణాల్లో ఉన్నాయి. అంటే మెయిన్గా మనకి చెప్పుకోవాలంటే అనేక కోణాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ కర్మ ఎందుకు వచ్చింది అంటే, ఎవరైతే ఫాదర్ని రెస్పెక్ట్ చేయరో, మన కీర్తికి ఎవరు కారకుడు? తండ్రి. నాకు ఈ ఐడెంటిటీ వచ్చిందంటే మా నాన్న పలాని వంశంలో పుట్టాను పలాని. ఈ ఐడెంటిటీని మనం సరిగ్గా గౌరవించకపోతే, ఐడెంటిటీని సరిగ్గా గుర్తించకపోతే మనకి సన్ వీక్ అవుతాడు. మన నాన్నగారికి గట్టిగా రోజుకు ఒక ఫోన్ కాల్ చేయండి, 2 నిమిషాలు మాట్లాడండి. లేకపోతే ఫాదర్లీ ఫిగర్స్, బాబాయిలు కావచ్చు, నీ గౌరవం ఇచ్చే పెద్దవాళ్ళు కావచ్చు, నీ జాబ్ ప్లేస్లో పెద్దవాళ్ళు కావచ్చు, రెస్పెక్టబుల్గా 2 మినిట్స్ మాట్లాడండి. సన్ హ్యాపీగా సెట్ అయిపోతాడు. లేదు ఇంకా రోజు ప్రత్యక్ష దైవం సూర్యుడు, దండం పెట్టుకొని హ్యాపీగా సూర్యదేవ నన్ను అనుగ్రహించు, నా శరీరంలోకి శక్తిని ప్రసాదించు, అన్ని విధాలుగా మంచిగా ఉండేటట్టు చెయ్యి, నన్ను ధర్మంలో నడిపించు అని దండం పెట్టచ్చు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్ వెళ్తే సూర్యుడికి అర్ఘ్యప్రదానం అని ఉంటుంది. ఓం సూర్యాయ నమః, రవే నమః, భాస్కరాయ నమః అని సూర్యుడికి మనం వాటర్ని సమర్పించి తులసి కోటలో కానీ అర్ఘ్యప్రదానం కానీ చేస్తే ఇంకా యాక్టివేట్ అయిపోతాడు. ఇది తండ్రిని గౌరవించడం, సూర్యశక్తిని వాడుకోవడం, సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వడం, స్తోత్రాల పరంగా వచ్చేసరికి ఆదిత్య హృదయం చదువుకోవడం, ఇవన్నీ చేస్తే సూర్యుడు యాక్టివేట్ అవుతాడు. రైట్. మరి ఇప్పుడు చంద్రుడు, ఒకరి జీవితంలో చంద్రుడు సరిగ్గా లేరు అంటే ఎటువంటి సంకేతాలు ఉంటాయి? చంద్రుడు మనకు బాలేడు అంటే, చంద్రుడు మాతృకారకుడు. నువ్వు తల్లితో రెస్పెక్టబుల్గా లేకపోయినా, తల్లి ఏంటి, నీ మైండ్ అంతా తల్లే, నీ మనసంతా తల్లే. మనోకారకుడు చంద్రుడు, మాతృకారకుడు మనోకారకుడు. మనస్సు ఎప్పుడు బాగుండదు. మనస్సు ఎప్పుడైతే బాగుండదో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మొత్తం వీక్ అనమాట. నీ వర్కింగ్ స్టైల్లో వీక్ ఉంటుంది. నీ వర్కింగ్ స్టైల్లో అన్ని మార్పులు వస్తాయి. నీ ఎంటర్టైన్మెంట్లో కరెక్ట్గా ఉండదు, నీ యొక్క మాట తీరు కరెక్ట్గా ఉండదు, నీ ఇంట్లో వాటర్ కరెక్ట్గా ఉండవు, నీ బాడీలో వాటర్ ఎలిమెంట్ కరెక్ట్గా ఉండదు. ఎక్కువ జలుబు చేయడాలు, ఎక్కువ వాటర్ చేంజ్ అయితే ఇబ్బందులు రావడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళందరూ ఏంటంటే తల్లితో కొద్దిగా ప్రశాంతంగా మాట్లాడండి. తల్లి అబ్బా నా కూతురు నాతో మాట్లాడింది, నా కొడుకు నాతో మాట్లాడండి అని సాటిస్ఫాక్షన్ ఇస్తే నీ చంద్రదోషం పోతుంది. అలాగే చంద్రుడికి ఒక నూలు పోగు అంటారు. మన వస్త్రాలకి కారకుడు చంద్రుడు. నలుగురికి, నీ దగ్గర పనిచేసే వాళ్ళకో లేకపోతే ఎవరికో వస్త్రదానం చేయండి, చంద్రుడు సెట్ అయిపోతాడు. అలాగే వాటర్ డొనేట్ చేయండి, చంద్రుడు సెట్ అయిపోతాడు. నీవు బస్సులో వెళ్తున్నా, పక్కన ఎవరో దప్పిగా అంటున్నారు, నీ వాటర్ బాటిల్ తీసి చంద్రదోషం పోతుంది. తల్లితో సక్కంగా మాట్లాడు, చంద్రదోషం పోతుంది. నీ ఇంట్లో వస్త్రాలు మిగిలిపోయినాయి, అవి 10 మందికి ఇవ్వు, పంచు. వేస్టేజ్గా బీరువాళ్ళు ఎందుకు పెట్టుకుంటావు? హ్యాపీగా వస్త్రదానం చేయి, హ్యాపీగా నీకు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు. చంద్రుడు యాక్టివేట్ అయితే ఏమవుతుంది అంటే ఎప్పుడు జాయ్ఫుల్గా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అబ్బా అమ్మాయి చూడు ఎంత యాక్టివ్గా ఉందో, ఎంత జాయ్ఫుల్గా ఉందో, చూస్తే
ఇవన్నీ వచ్చేది చంద్రుడి వల్ల. చంద్రుడి ఎనర్జీని తీసుకొని రావాలి. హ్యాపీగా చంద్రుడి దండం పెట్టుకో, శక్తి నువ్వు. చంద్రుడి కానీ పాలు నైవేద్యం పెట్టు, శక్తి పొందుతావు. వస్త్రదానం చెయ్యి. జీవన విధానంలో మనం అలవాటు చేసుకుంటే చాలా వరకు యాక్టివేట్ అవుతుంది. అమ్మతో మాట్లాడితే చంద్రుడు, నాన్నతో మాట్లాడితే సూర్యుడు. మీకు సూర్యుడు ప్రకాశకారకుడు, చంద్రుడు మాతృకారకుడు, అంటే సుఖంగా బతకడానికి, రక్షణగా బతకడానికి కుజుడు, క్యాలిక్యులేటెడ్ మైండ్ సెట్తో బతకడానికి బుధుడు, స్థిరచరాస్తులతో సౌఖ్యంగా మెంటల్గా ఆందోళన లేకుండా సంతృప్తిగా బతకడానికి గురువు, సౌఖ్యంగా సుఖంగా బతకడానికి శుక్రుడు, అలాగే సేవకులతో హ్యాపీగా ఉండడానికి శని, నువ్వు ఒకేసారి 4 పనులు చేయడానికి రాహు. ఇవన్నీ చేస్తూ ఇవన్నీ నాది కాదు, నాది కాదు, ఇదంతా భగవత్ ప్రసాదం అని వదిలేయడానికి కేతు. ఇన్ని రకాలుగా చూడాలి నవగ్రహాలు ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జాతకం లేకపోయినా, వాళ్ళు పుట్టిన తేదీ లేకపోయినా, ఇవి దీన్ని బట్టి గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పేయచ్చు. అంటే వాళ్ళ జీవితంలో అప్లై అవుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాటిల్లో మనకి పూర్వం నుంచి ఏంటంటే మన కల్చర్లో అలవాటు చేసేసారు నవగ్రహాలను బ్యాలెన్స్ చేసుకో. తండ్రితో బాగుంటే రవి, తల్లితో బాగుంటే చంద్రుడు, బ్రదర్తో బాగుంటే కుజుడు, మంచి ఎడ్యుకేషన్కి ఇట్లాంటి వాటికి హెల్ప్ చేస్తుండి వాటితో బాగుంటే బుధుడు, ఆధ్యాత్మికవేత్తలతో బాగుంటే ఆటోమేటిక్గా గురువు, అలాగే సిస్టర్స్తో బాగుంటే శుక్రుడు, సేవకులతో బాగుంటే శని. అలాగే నీకు ఎటువంటి ఓవర్ యాక్షన్స్ లేకుండా వృద్ధులతో ముసలి వాళ్ళతో బాగుంటే కేతువు, వితంతువులతో ఇట్లాంటి వాళ్ళని తక్కువ చేయకుండా చూస్తూ ఉంటే రాహువు, వితంతువులకు అధిపతి రాహు, వృద్ధులకు అధిపతి కేతువు. సింపుల్. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నాన్న బాగున్నావా, అమ్మ బాగున్నావా, ఏమరా బాగా చదువుతున్నావా, పలకరింపులు చేసుకుంటూ వస్తే, ఒక పూజారి గారు గుడికి వెళ్ళావు, పూజారి గారిని పలకరించావు, హ్యాపీగా ఉన్నారా అంటే గురువు బాగుంటాడు. ఆటోమేటిక్గా అక్కతో అన్నతో పలకరించావంటే అయిపోయింది, పని వాళ్ళని పలకరించావంటే అయిపోయింది. ఎవరో ఒక వితంతో ఎదురొచ్చింది పలకరించావనుకోండి, అంటే ఏవో పూజలు ఇవన్నీ చేసేసే కన్నా నిత్య జీవితంలో ఇవన్నీ చేసుకున్నావు అనుకో అయిపోతుంది. నువ్వు గోధుమ పిండి తిన్నావు, గురువు బాగుంటాడు. బియ్యం తిన్నావు, ఆహారంలో బియ్యం తిన్నావు, చంద్రుడు బాగుంటాడు. మినప్పప్పు తింటే ఆటోమేటిక్గా నీకు శుక్రుడు బాగుంటాడు. అలాగే శనగలు తింటే గురువు బాగుంటాడు, కందులు తింటే కుజుడు బాగుంటాడు, పెసరపప్పు తింటే బుధుడు బాగుంటాడు, ఉలవలు అలసందలు తింటే రాహుకేతువులు బాగుంటారు. ఇవి ఆహారంలో చెప్పారు, మన నిత్య జీవిత విధానంలో చెప్పాను. నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు చూస్తాడు. అంతా భగవత్ స్వరూపమే, నాదేమీ లేదు. ఈ శరీరం భగవత్ ప్రసాదమే, నేను ఇక్కడ చేస్తున్న ప్రతి పని కూడా భగవంతుని ప్రసాదమే, నేను తినేది భగవంతుని నైవేద్యమే, నేను పెట్టేది భగవంతుని నైవేద్యమే, ఇదంతా భగవత్ కృపే. సృష్టి అంతా నువ్వు తినే దాంట్లో భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు అనే భావనతో, నేను తినే దాంట్లో ఉన్నారు, నేను చేసే దాంట్లో ఉన్నారు. కాబట్టి భగవంతుడు కొన్ని పనులు తండ్రి ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు? డిసిప్లిన్గా చేస్తావు. బాస్ ఎదురుగా ఉన్నప్పుడు నువ్వు చాలా డిసిప్లిన్గా ఉంటావు. నిన్ను భగవంతుడు చూస్తున్నాడు అనేటప్పుడు నువ్వెంత డిసిప్లిన్గా బతకాలో అంత డిసిప్లిన్గా బతికితే అదే జీవితము. అలా జీవితాన్ని తరింపజేసుకోవడం కోసం వచ్చిందే మానవ జన్మ. ఈ యొక్క నవగ్రహాలు ఏదో పీడిచ్చేస్తాయి అని బాధపడుతూ కుంగిపోవడానికి కాదు, దీన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎలా ఎదగడానికో చెప్పిన జీవిత విధానమే సనాతన ధర్మం. ఇది కాకుండా నేను ఏదో చేసేస్తాను, ఏదో ఉండిపోతాను, ఎక్కడో వెళ్ళిపోతాను అని మురికి నీళ్ళల్లో కొట్టుకోపోయినట్టు అంటే నువ్వు మురికి నీళ్ళలో ఉన్న ఒక జీవిలాగే బతుకుతావు, కానీ మూఢనమ్మకాల్లో బతికే జీవిలాగే ఉంటావు. కానీ దీని వెనక సైన్స్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అద్భుతాలు జరుగుతాయి. ఒక అమ్మాయి జడ వేసుకుంటే వదిలితే దాంట్లో ఎంతో సైన్స్ ఉంది. మన ఆరా టెక్నాలజీ అంతా దాంట్లో ఉంటుంది. ఇప్పటి వరకు అబ్యూజింగ్ జరిగిన అమ్మాయిలకి చాలా వరకు జడ వేసుకునే సందర్భాల్లోనే జరిగినాయి. ఆరాకి పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే మన కొప్పు ఇక్కడ కట్టారో అనమాట, జెంట్స్ అయితే పిల్లక కొప్పు కట్టేశారో ఆటోమేటిక్ ఆరా క్లోజ్ అవుతుంది. ఆరా క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్ సింపుల్ టెక్నాలజీ, ఇది ప్రాక్టికల్గా చేసుకోండి. ఎవడుకోవాలి, జుట్టు విరబోసుకొని హ్యాపీగా ఒకే బజారు మీరు తిరిగి రండి, ఆ చివరికి వెళ్ళి రండి. జడ వేసుకొని అదే బజార్ తిరిగి రండి.
జుట్టు విరబోసుకొని పోయి వచ్చినప్పుడు మీకు ఎంత ఎనర్జీ వీక్ అవుతుందో మీరే చూడండి. ఇంటికి వచ్చేసి నీరసం అవుతుంది. అదే జడ వేసుకున్న రోజు నీరసం రాదు. ఎందుకు అంటే నీ ఆరా క్లోజ్ అయి ఉంటుంది. నీ ఆరా క్లోజ్ అయినప్పుడు నీ ఆరాలోకి ఎవడైనా ప్రవేశించవచ్చు. ఓ జుట్టు విరబోసుకొని వెళ్తుంది అనుకో, ఈ అమ్మాయి అందంగా ఉందని ఏదైనా కామెంట్ చేయొచ్చు. జడ వేసుకున్న అమ్మాయిని కామెంట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు, కావాలంటే చూసుకోండి. రైట్. సో నవగ్రహాల అనుగ్రహం ఎలా పొందాలి, అసలు అవి బాగా లేకపోతే జీవితం పైన ఎలాంటి ప్రభావం పడుతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మ.